హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజైతే మంచి రబ్బర్ బ్యాండ్స్ తయారు చేశాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఈ క్లాత్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ పంపించిన శారీ అండి. దాంట్లోంచి పీస్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది కలర్ఫుల్గా ఉంది, అందుకోసమని నేను తీసుకున్నాను అనమాట. ఇది చూడండి, ఒక చిన్న పీస్ అయితే సరిపోతుంది. ఈ చిన్న పీస్తో అంటే మనం ఇప్పుడు పిల్లలకి మ్యాచింగ్ అయితే అన్ని వేళలా దొరకదు కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇది ఒక బడ్ షేప్లో అయితే మనం కట్ చేసుకోవాలి. అంటే ఓ పెద్ద యు ఆకారం అనుకోండి, అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎలా వచ్చినా పర్వాలేదు, గజిబిజిగా వచ్చినా, నీట్గా లేకపోయినా పర్వాలేదు. దీన్ని మనం ఇప్పుడు ఒక సింపుల్ ప్రాసెస్తో చాలా ఈజీగా మంచిగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నాటు వేయటానికి నేను కట్ చేస్తున్నాను. ఈ నాటు వేసేది ఎందుకంటే రబ్బర్కి నాటు వేసుకోవడానికి ఇక్కడ చిన్న ఇదైతే పెడుతున్నాను. అంటే పట్టు లంగాలు లేదా ఫ్రాక్లు ఏదో పిల్లలకి కుట్టించేటప్పుడు దానికి మ్యాచింగ్ అయితే కొన్నిసార్లు దొరకవు, అవైలబుల్గా ఉండవు. బట్ మనం ఆ క్లాత్తోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి దొరకలేదు మ్యాచింగ్ అనే ఫీలింగ్ మనకు ఉండదు. ఇది మనం ఒక క్యాండిల్ సహాయంతో చేసుకుందాము. క్యాండిల్ ఎందుకు అక్క అంటారా? ఒకసారి చూడండి. ఎందుకో చాలా పాత ఐడియా. నేను ఇలా దీని అంతటిని మనం ఈ పోగులు ఉంటాయి కదా, పోగులు పోకుండా మనం ఇలా వీటిని అంటించేసుకుందాము. అంటే ఇది మా మమ్మీ నేను చిన్నగా ఉన్నప్పుడు రిబ్బన్లకి వేసేవాళ్ళు అనమాట. అదే నాకు గుర్తొచ్చింది. ఇలా చేద్దాం అనుకొని నేను ప్రిపేర్ చేశాను. అలా మనం 4 సైడ్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనకి పాత రబ్బరు ఏదైనా యూస్ చేసిన రబ్బర్ అయినా పర్వాలేదు, కలర్ కాంబినేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది బాగా క్లోజ్ చేస్తుంది కాబట్టి. చిన్నపిల్లలు అయితే మాత్రం కుట్టుకోండి. నేను మా అమ్మాయి కోసం కాబట్టి ఇలా నాటు వేసేస్తున్నాను. దీనికి డ్రెస్లో వచ్చిన ఏదైనా సరే, కుందం అనుకోండి, లేకపోతే ఏది స్పెషల్ మెటీరియల్ వచ్చినా ఈ క్లాత్ మీద వేసి కుట్టడం కానీ అంటించడం కానీ చేయండి, ఇంకా బాగుంటాయి. పిల్లలకి ఊగుతూ జల్లు ఉంటే చాలా ఇష్టంగా ఉంటాయి కదా. ఇవి ఎక్కువ పిలకలు వేసినప్పుడు బాగుంటాయండి. పోనీ టైల్స్కి అయితే సూపర్గా ఉంటాయి. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.